రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. అప్పుడు ఇంద్రుడు అహల్యని చేర ఆవిడ లొంగిపోతుంది. ఏ రూపంలో? గౌతమ ఋషి భర్త స్వరూపంగా ఇంద్రుడు వస్తాడు. మనం తప్పు పట్టడానికి వీల్లేదండి. నిన్న ఒక కథలో విన్నాం, సాక్షాత్ శ్రీ మహావిష్ణు బృందాదేవిని ఏం చేశాడు? ఇప్పుడు సాక్షాత్తు విష్ణువే చేసినప్పుడు వీడికి తక్కువవాడు కదా, దాన్ని అంగీకరించాం. ఇవన్నీ విడమరుచుకుంటే చాలా సమయం పడుతుందండి. వీటిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం తత్వం అలా చెప్పేశారంటే మహర్షులు, విడమరుచుకుంటే అందులో ఉన్నటువంటి గోప్యత, ఆ సీక్రసీ అది తెలుస్తుంది. కనుక పరమాత్మ ఆ గౌతమ ఋషి వేషంలో ఇంద్రుడు అహల్యని వచ్చాడు, దగ్గరికి పొందాడు. ఆమెకు కూడా తెలుసు. కానీ మనసండి, ఎందుకు ఇలాంటి కథలు ఉన్నాయి పురాణాలలో అంటే, అహల్య లాంటి అయోనిజ మనస్సే వికారాన్ని పొందిందే. యోనిజలైనటువంటి స్త్రీల మనస్సులు వికారం పొందటంలో ఏమన్నా ఆశ్చర్యమా అని సమస్త స్త్రీలోకానికి ఇది శిక్షణ, ఇది ఉపదేశం అండి. అలాంటివి వినటం వల్ల మనకు స్పీడ్ బ్రేకర్ ఇది. భయన 120 కిలోమీటర్ల స్పీడ్ బ్రేకర్ ఠక్కన ఆపేస్తాడు. లేకపోతే బంపర్ అయిపోయి ఏమవుతుందో తెలియదు. ఇలాంటి కథలు అందుకు చెప్పారు. ఇక బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మకైన బుట్టు రిమ్మ తెగులు, బ్రహ్మకైన బుట్టు రిమ్మ తెగులు అని మాట ఉంది. ఇలాంటివి ఎందుకు వచ్చినాయి లోకంలోకి? బ్రహ్మగారికే ఆ తెగులు పుడితే, తెగులంటే రోగం, మనమెంత ఏమిటి? ఆయనకు పుట్టిన రోగం. సరస్వతీదేవిని సృష్టించాడు శారద మహా సౌందర్యంగా. మానస సృష్టి అండి ఇదంతా. ఆ సరస్వతిని చూసేప్పటికీ తన సృష్టిగా, కూతురు వరుస కదండి, మనస్సు కొంచెం వికారమైంది. ఆ సరస్వతి వెంటబడ్డాడు. భయపడిపోతుంది ఆ పిల్ల. ప్రజాపతులు చూచారు. ప్రజాపతులు అంటే బ్రహ్మగారి యొక్క సంతానం. అనేక మంది ప్రజాపతులు, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి ఇలా ఉన్నారు. బ్రహ్మగారి యొక్క కుమారులు చూచారు ఇది. తండ్రి, వా, ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళందరికీ ఆ పిల్ల చెల్లెలు అవుతుంది, ఆయన గారికి కూతురు అవుతుంది. భయంకరంగా చూడండి ఇవాళ క్రైమ్, ఈ రోజున నేరాలు ఎంత పెరిగినాయంటే కూతుళ్లను చెరిచే తండ్రులు పుట్టారండి కలిలో. అంచేతనే ఈ కథ చెప్పాడు పురాణంలో. ఇక అత్తలు, ఈ మరదళ్ళు అది చెప్పనే అక్కల్లా, భయంకరం. బ్రహ్మదేవుడికి ఇలా కలగటం ఏమిటి? అలాంటి వారే తల్లకిందులైపోయారు. మీరు జాగ్రత్త, హెచ్చరిక, వార్నింగ్. అందువలన పురాణం ఉంటుందే, ఒకే శయ్య మీద, ఒక మంచం మీద పక్కన కూతురుని కూడా పెట్టి కూర్చోవద్దంట. ఏకశయ్య మీద. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం అపి కర్షతి. ఈ ఇంద్రియ సమూహం ఉంది లోపల, కామక్రోధాలు భయంకరం అండి. నీతి లేదు, జాతి లేదు, వావి లేదు, వరుసలు లేవు, ఏమీ ఉండవు. ఇవాళ అదే చూస్తున్నాం. వార్తాపత్రికలు, టీవీ, అవే వార్తలు, పనికి చండాలంగా. అంటే పురాణాన్ని తప్పు పడతామా చెప్పండి?
ఇలాంటి పురాణాల్లో ఏదో అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఈ రోజున వందల వేల సంఖ్యలో ఈ అపరాధాలు జరుగుతున్నాయి. ఇది జరగరాదు అని హెచ్చరిక. అవి బ్రహ్మదేవుడికి లేకపోతే రిమ్మదగిలి ఏమిటండి? ఎక్కడ బ్రహ్మ? మనలాంటి వాడు ఆ బ్రహ్మ అంటే? జీవితంలో, నిజ జీవితంలో రామచంద్రుని వంటి వాడు ఆ వ్యక్తి నాటకంలో వేషం వేశాడు. డ్రామా నాటకంలో ఈ రామచంద్రుని వలె ఉండేటటువంటి వ్యక్తి ఏం పాత్ర వేశాడు? రావణ పాత్ర వేశాడు. ఈయనిచ్చిన క్యారెక్టర్ ఏమిటి? రావణ. అయితే మాత్రం నేను రాముణ్ణి అనే ఇంగితం లేకుండా ఉంటుందా మనసులో? ఎన్ని వేషాలు వేసినా తాను తానేగా. బ్రహ్మ కూడా అంతే. ఈ వేషం వేశాడు. ఎవరేమని చెప్పారు? బ్రహ్మకి తండ్రి ఉన్నాడుగా, శ్రీమన్నారాయణుడు. అరే నాన్న, అరే నువ్వు చేయరా, ఆ పిల్ల వెంటబడరా అన్నాడు. అంతే, పడ్డాడు. లోకానికి ఇదంతా నటన, లీల అంటారు. అందుకే నటించటంలో శ్రీమన్నారాయణుడిని మించిన వాళ్ళు ఎవరున్నారండి? ఏ వేషం వేసినా వేస్తాడు. ఆయన మోహిని వేషం వేస్తే చచ్చూరుకున్నారు అసురులంతా. మోహిని శాకినే అవుతాడు, డాకినే అవుతాడు, కామినే అవుతాడు, మోహినే అవుతాడు. ఆయన వాడు ఏదైనా అవుతాడు. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నయానతి. నటన సూత్రధారి మురారి. అందువలన మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ. అహల్యని దుర్మేధ అని అంటున్నాడు కవి ఇక్కడ. మేధ దు అంటే చెడు, చెడు బుద్ధి ఆమెకి కలిగిందే, లొంగిపోయింది. ఆవిడికి తెలుసు ఇంద్రుడే భర్త వేషంలో వచ్చాడు అని. అప్పుడు త్వరబడు, త్వరగా వెళ్ళు 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 అంటుంది. బయటికి వచ్చే సమయంలో గౌతముడు ఎదురొచ్చాడు, భర్త ఎదురొచ్చాడు, గ్రహించాడు, శపించాడు. ఇద్దరినీ శపించాడు. ఇంద్రునికి శాపం, అహల్యకి శాపం. సో శాపము అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? ఇది ప్రశ్న. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ శాపం ఉంటుంది. పాపం చెయ్యకపోతే ఎవ్వరికి ఏ శాపము తగలదండి. శాపాలు అనుభవిస్తున్నామంటే ఏ జన్మలోనో పాపం చేశాం, ఆ జన్మకి అది అనుభవానికి రాకపోతే తర్వాతి జన్మకైనా అనుభవానికి వస్తుంది. ఇంద్రుడిని ఎలా శపించ? ఇంద్రుడికి అరే ఏ భగము కొరకు నీవు ఇంత నీ నైత్యానికి దిగావో, నీ శరీరం అంతా భగములు, సహస్ర భగవాన్ భవ అన్నారంతే. సహస్ర భగవాన్ భవ, నీ ఒంటి నిండా 1000 యోనులు ఏర్పడుగాక అన్నాడు. అంతే, శాపం ఇచ్చాడు. లోకానికి అవి కనిపించవు, ఇంకా నయం. అలాగే మరొక శాపం కూడా పెట్టాడు, నీకు 1000 కళ్ళు ఏర్పడుగాక. అది కూడా శాపం. ఎక్కడ పడితే అక్కడ కన్ను ఇంద్రుడికి. దరిద్ర పని చేశాడుగా, ఆయనకు అనుభవించాలి. అహల్యకి ఏమి శాపము? అనేక రామాయణాల్లో రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా చెప్పుకున్నా పర్వాలేదు, అన్నీ సత్యములే. ఇది మాత్రం గ్రహించాలండి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా కథ జరుగుతుంది. తులసి రామాయణంలో వారు ఏమన్నారంటే, ఒక రాయి కింద నువ్వు మారిపో, రాయిగా పడి ఉండు. రాయి అయి ఎండలో
ఎండు వానకి తడుస్తూ ఉండు, ఎండా వానలు. ఎంతవరకు ఇట్లా? రామచంద్రమూర్తి వచ్చి తన యొక్క పాద స్పర్శ నీకు కలిగించే వరకు నువ్వు ఇంతే అన్నాడు. అదే ఆశ్రమంలో ఒక పత్థర్ రాయిలాగా పడింది. కానీ పశ్చాత్తాపం కలిగిందండి. అయ్యో, ఎంత దౌర్భాగ్యురాలి, నేను ఇలా చేశాను. వల ఏడ్చింది. కొన్ని సంవత్సరాలు అలాగే పశ్చాత్తాపం చాలా గొప్పది. అనేక ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఏ తప్పుకి ఏ ప్రాయశ్చిత్తమో ధర్మశాస్త్రం చెబుతుంది. ప్రాయశ్చిత్త కాండము అని ప్రత్యేకంగా ఉంది ధర్మశాస్త్రంలో. ఈ అపరాధానికి ఈ శిక్ష. అలాగా ఆయా తప్పులు చేసి ఆ శిక్షలు అనుభవించేసామనుకోండి, ఆ దోషం పోతుంది. అనుభవించకుండా ఉంటే మాత్రం దోషం ఎప్పటికీ ఉంటుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. మంచైనా చెడైనా అనుభవించాలి. ఇలా ధర్మశాస్త్రం ఉన్నది కనుక ఆ శాస్త్రమే ఇలా అంటున్నది. అన్ని ప్రాయశ్చిత్తముల కంటే చాలా గొప్పది పశ్చాత్తాపమే అనుంది ధర్మశాస్త్రంలో. అనేక విధాలుగా డబ్బులు వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉంటారు లోకంలో ప్రజలు. ఇతరులని ఆశ్రయిస్తారు, బ్రాహ్మణ జాతిని ఆశ్రయిస్తారు. పంతులు గారు, మాకు ఇది కష్టం వచ్చింది, ఇది ఈ పని కావటం లేదు, మీరేం చేస్తారు? ఇలా అన్నిటికీ ఏదో ఒక తప్పు చేశాం, అది కారణం. అది ప్రతిబంధకంగా ఉంటుంది సంతానం కలక్కపోవటానికి, దరిద్రం తొలగిపోకుండా ఉండటానికి. ఇంకా ఇతరుగా సంతానం కలుగుతుంది, పిల్లవాడు పుడతాడు, పుత్రుడు, కానీ మాట ఉండదు, మూగ. ఎంతమంది డాక్టర్లకు చూపించినా చెప్పేస్తారు, ఇక వీనికి మాటలు రావు అంట. ఈ తల్లి తండ్రి బ్రతికున్నంత వరకు వాడిని చూస్తూ కుమిలిపోవటమేగా. అయ్యో, మూగవాడైపోయా. ఇలా దోషాలు కనుక పశ్చాత్తాపం గొప్పది. పశ్చాత్తాపం పడాలి, దోషం పోతుంది. అట్లా ఈ అమ్మవారు ఎవరు, ఈవిడ అహల్య. ఈ అహల్య అలా పశ్చాత్తాపం చెందింది. పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగింది. గురువుగారు అంటున్నారు, విశ్వామిత్ర మహర్షి, రామా, నిన్నే స్మరిస్తూ ఉన్నది ఈ ఉత్తమురాలు. విశ్వామిత్ర మహర్షి నోట ఉత్తమురాలు అనే మాట వచ్చిందే. ఆయనే అంత గొప్ప బ్రహ్మర్షే ఉత్తమురాలంటే నువ్వు నేను ఎవరం ఆవిడ అంటానికి? ఆఫ్టర్ ఆల్ గాళ్ళం మనం. అది గుర్తించాలి. ఈ మహాతల్లి సాధ్వి నిన్నే స్మరిస్తూ కూర్చున్నదయ్యా, ఏది ఆవిడని ఉద్ధరించు. రామచంద్రమూర్తి స్పృశిస్తాడు, సందేహిస్తాడు. గురుదేవా, అహల్య అని అంటున్నారు, పరమ పతివ్రత అని అంటున్నారు, ఆవిడ్ని నేను కాలుతో తన్నటం కాదు నైనా, ఇప్పుడు రాయిగా ఉందిగా. ఆ స్పర్శతోటి ఆవిడ శాపం విమోచనమైపోతుంది. ఇట్లా రామపాదాలు చూస్తూ తల వంచి నమస్కరిస్తూ అద్భుతమైన స్తోత్రం చేస్తుంది అహల్య. ఇక్కడ ఉంది, ఇది హిందీ భాష. అధ్యాత్మ రామాయణంలో సంస్కృత శ్లోకాలు. చాలా గొప్ప స్తోత్రం అండి అహల్య. దదర్శ చ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం. తపస్సు తాను చేసినటువంటి పశ్చాత్తాపం, రామస్మరణ
అనేటటువంటి తపస్సుతో ధగ 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 వెలిగిపోతోందిట ఆ రాయి. తపస్సుతోటి దోషం పోగొట్టుకున్నది. ప్రయత్న నిర్మిత ధాత్ర దివ్యాం మాయామయీమివ అని చెప్పి, నాయనా ఈ కథ నేను చెప్తున్నా నీకు, వాల్మీకి మహర్షి కానీ తులసిదాస్ కానీ, ఇది మాయ కథరా నాయన అన్నాడు. ఎవరి అహల్య అంటే దివ్యాం మాయామయీం ఇవ, అదే మమ మాయ దురత్యయ. కేవలంగా ఒక మాయగా కథగా భావించాలి. దానివల్ల మనం నేర్చుకోవాలి. మనస్సు అనేది చాలా చాలా కొంటది, అది ఎప్పుడు ఎలా మారుతుందో కోతి కంటే హీనం, జాగ్రత్తగా పెట్టుకోవాలా అన్నటువంటి శిక్షణ, అది సాధన, అది గ్రహించాలి. ఆ విధంగా రామ శిలాం పద స్పృష్ట్వా, ఆ శిలని పాదంతో స్పృశించి అపశ్యత్ తపోధనం, ఆ తపోధనురాలు, తపస్సులో ధనవంతురాలైనటువంటి అహల్య ప్రత్యక్షమైంది. సుందరి సా అభవత్ క్షిప్రం రామచంద్ర ప్రసాదత, పరమాత్మ యొక్క రాముని యొక్క అనుగ్రహం వల్ల అలా ఆవిడ శాపాన్ని విడిచిపెట్టింది, విముక్తి కలిగింది. యదా త్వదాశ్రయశిలాం పాదాభ్యాం ఆక్రమిష్యతి, అద్భుతంగా యత్పాద పంకజ పరాగ పవిత్ర గాత్ర భాగీరథి భవ విరించి ముఖాన్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. అధ్యాత్మ రామాయణం అనే సంస్కృత గ్రంథంలోని శ్లోకం. కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. ఆహా రామా, నా పూర్వ పుణ్య విశేషం ఏమని చెప్పను, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది కదా. ఆనందంతో పరవశించిపోతూ గద్గద స్వరంతో అద్భుతంగా రామచంద్రమూర్తిని స్తుతి చేసింది. స్తుతి స్తోత రణప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యమూర్తి రణామయ అనరాదు, సంధి అక్కడ. అనామయ స్తుతి విష్ణుమూర్తే, స్తుతి చేసేవాడు విష్ణుమూర్తే. స్తుతి స్తోత, మరి స్తోత్రం చేసే క్రియ అది తానే, మూడు తానేటి. ఇవ్వండి, ఇవి బాగా గ్రహించాలి. ఇలాంటి రహస్యాలు మహర్షులు చేసిన స్తోత్రాల్లో ఉంటాయి తప్ప ఈ ఇటీవలి కాలంలో ఈ మహిమ ఉండదండి. వాడు జోలికి పోవద్దు. ఎన్ని వందల వేల స్తోత్రాలని మహర్షులు మనకి ఇచ్చినవి. అందువలన చక్కని ఏముంటున్నది, మైనారి అపావన ప్రభు జగ పావన రావణ రిపుజన సుఖదాయి రాజీవ విలోచన భవ భయమోచన పాహి పాహి శరణగి ఆయి మునిశ్రాపు జో దీన అతి భలకిన పరమ అనుగ్రహమైమానా అంటున్నది అహల్య. నా భర్త గౌతములు నాకు శాపం ఇచ్చారు, చాలా నన్ను అనుగ్రహించారు అంటున్నది. మా వారు ఇచ్చిన శాపము ఇది శాపం కాదు, ఏమిటి గొప్ప వరం. ఎందుకని, ఈ శాపమే లేకపోతే నాకు రామదర్శనం ఉండేది కాదుగా. అలా అంటున్నది. అంచేత పరమ అనుగ్రహమై మాన, నా యొక్క అభిప్రాయంలో దీన్ని మించిన అనుగ్రహం ఇంకొకటి ఉన్నదా? అధ్యాత్మ రామాయణంలో అండి 18 శ్లోకాలలో ఈ అహల్య యొక్క స్తుతి, భక్తి జ్ఞాన వైరాగ్య మిశ్రితమైన స్తోత్రం. ఎవరు శ్రద్ధగా చదువుకున్న అధ్యాత్మ రంగంలో కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. మీరు ఎన్నైనా చేయండి, యజ్ఞయాగాది క్రతువులు, నోముల వ్రతాలు, ఈ మూడు లేకపోతే అవి ఎందుకండి? ఇంకా
ఏదో లౌకికమైన ఇతర సాంసారిక ప్రయోజనాలు చేకూరవచ్చు వాటి వల్ల. భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగవు. అవి లేకపోతే నీకు జన్మరాహిత్యం లేదు. కనుక పదకమల పరాగ రస అనురాగ మమ మన మధుపకరై పానా దేవమే యత్ర కుత్రాపి స్థితాయ అపి సర్వదా త్వత్పాదకమలే సక్త భక్తిరేవ సదాస్తు మే. మహానుభావ, ఏ జన్మలో ఏ రకమైన జన్మ వచ్చినా కానీ నేను కోరేది ఒకటే, పక్షిగా పుట్టినా, పశువుగా పుట్టినా, మనిషిగా పుట్టినా నీ పదభక్తి మాకు కావాలి. త్వత్పదభక్తి, అదే నేను కోరేది. అలా కోరిందే అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజః కణాదహం. నీ పాదములే చాలా పవిత్రం. అంతకంటే పవిత్రం పాదాల కింద ఉన్నటువంటి మట్టి, ధూళి, పాద రజస్సు. పాదం కంటే గొప్పది అది. అది ఎంత గొప్పది నేను ప్రత్యక్షంగా ఇవాళ చూచా. ఆ రజో స్పర్శ వల్ల నాకు ప్రస్తర జన్మ, ప్రస్తరము అంటే రాయి, అదే హిందీలో పత్తర్ అయింది. ఈ ప్రస్తర జన్మ పోయి నేను మళ్ళీ అహల్యగా సాక్షాత్కరించగలిగాను కదా స్వామి. అలా కోరుతున్నది. నీ పాదాలు ఎంత గొప్పవి, నీ పాద రజము, దాంతోపాటు నీ దివ్య పాద అరవిందాల నుంచి ఒక బ్రహ్మాండమైన పవిత్రమైన నది కూడా పుట్టిందిగా. ఏమిటది? గంగా నది. స్వామివారి యొక్క పాదాల నుంచి పుట్టింది గంగ. ఎప్పుడు? బ్రహ్మగారు ఈ వామనావతారంలో ఒక పాదం పైకి పెట్టాడుగా, అది ఎక్కడి దాకా వెళ్ళింది? బ్రహ్మలోకం దాకా పోయింది. టా నువ్వు చూసావా, నేను చూశాను, చెప్పుకోవటం టా బ్రహ్మలోకంలో పోయిందని చెప్తున్నారు మహాకవులు. పోయేప్పటికి బ్రహ్మగారు ఒక్క పాదమే చూచాడు. ఆయన ఇంకో పాదం ఎక్కడో అడుగునుంది. ఈ పాదం ఒక అడుగు పెట్టేప్పటికి రెండవ అడుగుతో మొత్తం అంతా కొలిచేశాడు వామనుడు. బ్రహ్మగారు అరే ఏమిటి సింగిల్గా ఉంది ఈ పాదం, ఒంటరిగా. తీరా చూస్తే అబ్బా మా నాన్నగారి పాదం. అలా అనుకుని ఈ అదృష్టం దొరుకుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా? ఒక్క పాదమే కదా, అయితే మాత్రమే. వెంటనే కమండలంలో జలంతో ఆ పాదం కడిగారటండి. అప్పుడు గంగ వచ్చింది. అందువల్ల ఇక్కడ యత్పాద పంకజ పరాగ పవిత్ర గాత్ర భాగీరథి మమ పురాకృత భాగధేయం. భాగీరథి భవ విరించి ముఖాన్ పునాతి సాక్షాత్ సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. భక్తవత్సల భగవానికి జై. చాలా సంతోషించారు పరమాత్మ రాముడు. అప్పుడు తపస్సు కోసం వెళ్ళిపోయిన గౌతమ ఋషి మరలా వచ్చి అహల్యను స్వీకరించారు. మహర్షి వారు ఒక స్మృతి కూడా ఇచ్చారు, గౌతమ స్మృతి. అందువలన పవిత్ర విదేహు అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరంలో ఇక సీతా కళ్యాణం, రామ జగత్ కళ్యాణం సాయంకాలం మళ్ళీ 3ంటికి విందా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.